హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఇవాళ పొద్దున లేచి ఎక్కడికి వెళ్దామని అనుకున్నాను. బేసిక్గా డిసైడ్ చేయాలి 2-3 ప్లేసెస్ జనరల్గా పెట్టుకుంటాము. పొద్దున ఏమో కానీ వెదర్ మంచిగా అనిపించింది. సో అనుకున్నాం ఫోర్ట్ బాగుంటుంది కదా, ఫోర్ట్కి వెళ్ళిపోదాం. సో అందుకే ఒక ఫోర్ట్కి వచ్చాము. చూస్తున్నారు కదా, ఈ ఫోర్ట్ విషయాలు ఏంటో మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. సో కీప్ వాచింగ్. సో మీరు చూస్తున్న ఫోర్ట్ 9th సెంచరీలో బిల్డ్ చేశారు. రాష్ట్రకూతాస్ బిల్డ్ చేశారు ఇనిషియలీ. దాని తర్వాత 10th సెంచరీలో చాళుక్యాస్ ఆక్యుపై చేశారు. తర్వాత కాకతీయులు వచ్చారు, వాళ్ళు 13th సెంచరీ దాకా వాళ్ళ దగ్గర ఉంది. దాని తర్వాత ఇంకా ముస్లిం ఇన్వేటర్స్ వచ్చారు, కుతుబ్ షాహీస్, బహమనీ సుల్తాన్లు, అలాగే ఇంకా నిజాంలు, వీళ్ళందరూ ఆక్యుపై చేసి ఫైనల్గా ఆ ఫోర్ట్ అలా వేరే కింగ్డమ్స్కి వెళ్ళిందన్నమాట. సో అది ఫోర్ట్ చరిత్ర. దిస్ బ్యూటిఫుల్ ఫోర్ట్ that you see here, it's actually 1 kilometer in length and as I said, it's built by Rashtrakutas initially in the 9th century. So I don't know how much of this fort is still remaining. Are they only the ruins or the exact fort? That we are going to see as we walk towards it. Okay, but for now, one more thing I want to tell you is this fort was held with Rajgopal Singh Gaur until 1947. He was a Kaulas king. So after that, I think, I don't know who has the authority on this fort. Maybe it's with government itself, the tourism department. So you can see one small cannon like this. There are so many cannons here. I'll see how many I can find. But in total there are 52 bastions for this fort. So many, right? So let's explore more. This fort initially was called Kailas Fort because there are 5 Kailas temples, or there used to be 5 Kailas temples that were built by Kakatiya rulers at 5 different corners. Now almost entering the main part of the fort now. It's a beautiful fort. It's more like a fortress than a fort. I hope you know difference between fort and a fortress. So let's walk carefully. Here comes the first gate. Beautiful. There are, I think, 3 temples here and 2 mosques. 3 temples belonging to Venkateswara Swami, Rama and Shiva. There are total 5 wells, and one important feature is an elephant well. ఆ వెల్ని ఎలిఫెంట్ వెల్ ఎందుకంటారంటే అక్కడ ఏనుగులు స్నానం చేయించేవారంట. సో అందుకే దానికి ఆ పేరు వచ్చింది, ఏనుగుల బావి. సో బహుశా ఇదే ఒక మాస్క్ అనుకుంటా. అలా 3 మాస్కులు ఉన్నాయి ఇక్కడ, 2 మాస్కులు ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద క్యానన్ ఉంటుంది, జగదంబ భవానీ క్యానన్. అది ఆ టైంలో లార్జెస్ట్ క్యానన్ అంట. సో చూద్దాం మనం ఆ క్యానన్ ఇప్పుడు కనిపిస్తుందో లేదో. యాక్చువల్గా ఫోర్ట్ అంతా బాగానే ఉంది, కానీ ఫోర్ట్ చుట్టుపక్కల మెయింటెనెన్స్ బాగా. కొంచెం దాన్ని కొంచెం దాన్ని డెవలప్ చేస్తే అందరూ వస్తారు. కొంచెం పార్కింగ్ స్పేస్ అలాంటివి క్రియేట్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ నుంచి యాక్చువల్గా నాందేడ్ 100 కిలోమీటర్స్. నాందేడ్ మహారాష్ట్రలో ఉన్న ఒక చిన్న సిటీ, అండ్ కర్ణాటక కూడా ఇక్కడ దగ్గరే, బీదర్ దగ్గరే. సో అందుకని ఇది యాక్చువల్లీ బార్డర్ టు మహారాష్ట్ర అండ్ కర్ణాటక. సో కొంచెం వాక్ చేస్తూ మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం అలసట ఉంది, ప్లీజ్ బేర్. ఇంకో విషయం ఏంటంటే, యాక్చువల్గా ఈ ఫోర్ట్ ఉంది కదా, ఇది ద్రావిడియన్ స్టైల్ ఆర్ సెమీ ద్రావిడియన్ స్టైల్లో కట్టారు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ చెప్పాను కదా 5 టెంపుల్స్ ఉన్నాయని. ఒక టెంపుల్ని కాశీకొండ అంటారు, ఎందుకంటే అది కాశీ విశ్వనాథ్, కాశీ టెంపుల్ బేస్ మీద అదే స్టైల్లో కట్టారు. కానీ ఇప్పుడు ఆ టెంపుల్ ఉందో లేదో మనకు తెలియదు. చూద్దాం ఏమేమి కనిపిస్తాయో. నేనైతే నడుచుకుంటూ పోతున్నాను, నాకు ప్రస్తుతానికి తుప్పలు తప్ప ఏం కనిపించట్లా. అఫ్కోర్స్ ఫోర్ట్ బౌండరీస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఫోర్ట్ టైమింగ్స్ బేసిక్గా 9 AM to 6 PM. సో ఇక్కడ ఏమీ పెద్ద ఎంట్రీ గేట్ లాగా ఏం లేదు, బట్ ఐ థింక్ రికమెండెడ్ టైమ్ ఈజ్ 9 AM to 6 PM. సో చీకటి పడితే ఇక్కడ ఉండడం సేఫ్ కాదు కాబట్టి ఆ టైమింగ్స్ పెట్టారు. సో మీరు జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి, చూసుకుంటూ ఉండండి. అంటే ఇక్కడ పెద్దగా డిఫికల్ట్ ఏం కాదు, షూస్ వేసుకుంటే మీరు బెటర్ కదా. ఏ ఫోర్ట్ అయినా నడవాలంటే షూస్ బెటర్. సో అందుకే షూస్ వేసుకొని వచ్చి కొంచెం సేఫ్గానే వెళ్తున్నా. సో నథింగ్ టు వరీ. వాటర్ బాటిల్ ఒకటి మర్చిపోయాను, సో అది థింగ్ టు వరీ. చూద్దాం, కొంతసేపు అలసిపోతే అక్కడ కూడా కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉంటా. సో టోటల్గా మీరు చూస్తున్నారు మొత్తం ట్రెక్కింగ్ టైప్ ఇది. సో 250 మీటర్స్ ట్రెక్ చేస్తే మీరు ఫోర్ట్ టాప్కి వెళ్తారు. నేనైతే ఇక్కడ మామూలుగా వాక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు పెద్ద మళ్ళీ పైకి వెళ్ళే దారి కనిపించట్లా, చూస్తున్నారు కదా.
చూద్దాం ముందుకెళ్తే ఏమొస్తుందో. సో నాకైతే ప్రస్తుతం ఇప్పుడు దాకైతే ఏం కనిపించలేదు ఒక టెంపుల్ కానీ ఏమైనా, కానీ ఇక్కడ ఒక దారిలా కనిపించింది. సో ఇక్కడ ఏముందో చూద్దాం. నాకు తెలిసి ఇక్కడ ఒక వెల్ ఉంది. సో మేబీ అదే ఎలిఫెంట్ వెల్ అయ్యి ఉండొచ్చు. కొంచెం జాగ్రత్తగా నడవాలి. ఎస్, సో ఒక బావి, ఒక వెల్. సో ఐ థింక్ దిస్ ఈస్ ది ఎలిఫెంట్ వెల్. వాటర్ అయితే ఉంది బాగానే, ఇంకా స్టోర్ అవుతుంది బాగానే. సో అంతే అండి, పెద్దగా చూపించేది ఏం లేదు ఇక్కడ. జస్ట్ మీకు చెప్పడానికి కోసం తీసుకొచ్చాయి ఇక్కడ దాకా. సో లెట్స్ గో బ్యాక్. సో ఇన్ని ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా కొంచెం ఇన్ఫర్మేషన్ పెడితే బాగుండేది ఎక్కడ ఏముంది అనేది. సో ఇలా వెతుకుంటూ కూర్చోవడం అంటే కష్టమే కదా, ఏముందో ఎవరికి తెలియదు, మిస్ అయిపోతాం. గైడ్ లాంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. లోకల్ విలేజెస్ ఏమైనా కనిపిస్తే మేబీ వాళ్ళు తీసుకొస్తే వాళ్ళకి బాగా తెలుస్తుందేమో. సో ఇంకోటి ఏంటంటే మీరు విలేజెస్ ఏమైనా తీసుకుంటే మీరు దారి కూడా తప్పిపోయే అవకాశం ఉండదు. కానీ నాకు ఎవరు కనపడలేదు కాబట్టి నేనే వచ్చేసా. సో కొంచెం అలసిపోయి కూర్చున్నాను. కానీ ఒక మంచి విషయం ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఏమైనా డైరెక్షన్స్ అలాంటి పెడితే బాగుంటుందని ఒకటి అనిపించింది. అదేంటో మీకు చూపిస్తాను. బేసిక్గా ఎల్లమ్మ టెంపుల్కి దారి. సో దేర్ ఇస్ ఎ టెంపుల్ హియర్, ఎల్లమ్మ టెంపుల్. సో లెట్స్ గో అండ్ సీ హౌ ద టెంపుల్ ఈజ్, బికాజ్ ఇట్స్ అ వెరీ ఏన్షియంట్ టెంపుల్. ఐ డోంట్ నో ఇన్ వాట్ కండిషన్ ఇట్ ఈస్ నో. లెట్స్ గో అండ్ విజిట్. సో మరి బిల్డింగ్ ఏంటో తెలియట్లేదు నాకు, ముందుకెళ్ళి చూద్దాం. మేబీ ఇదే గుడి అనుకుంటా. యాక్చువల్లీ గుడిలాగైతే కనిపించట్లా, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఏమో లోపల ఏముంటే ఎవరికి తెలియదు, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇది అసలు మెయింటైన్ చేయట్లేదు కదా. పావరాలు ఇప్పుడు పారిపోయి అంతే, ఇక్కడ ఏం పెద్దగా ఏం లేవు. సో బయటకు వెళ్దాం. So that's the beauty of the forts, right? Of course, the famous forts, you have everything written, everything properly mentioned. But this is not a famous, I mean this is famous fort, but it is not maintained well. So that's why you need to find everything yourself. So I found another thing. I don't know what is there. Okay, let's go and see. కొంచెం జాగ్రత్తగా నడవండి. కోర్స్ ప్రస్తుతం నేనే జాగ్రత్తగా నడవాలి. మరీ కిందకి వెళ్ళను, ఎందుకంటే కొంచెం సేఫ్గా లేదు. ఇక్కడ ఏం పెద్దగా ఏం లేదు, చూడొచ్చు మీరు. ఇది కూడా ఒక బావిలాగా ఉంది. బేసిక్గా చెప్పాను చాలా వెల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఇంకో వెల్. ఓకే, ఆల్ ఈజ్ వెల్. లెట్స్ గో టు నెక్స్ట్ ప్లేస్. నెక్స్ట్ ఇంకో బిల్డింగ్ వస్తుంది. వాటిని బిల్డింగ్ అనాలో మరి ఏమనాలో మాన్యుమెంట్ అనాలో తెలియదు, ఎందుకంటే పేరు లేవు దీనికి. అది మెయిన్ ప్రాబ్లం. సో అదేంటో మీకు చూపిస్తాను. కానీ ఒకటే, దారి మాత్రం గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా, ఎందుకంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. ఇదిగోండి వచ్చింది ఇంకో గేట్ లాగా. చాలా పెద్ద ఫోర్ట్ యాక్చువల్గా ఇది. నేను చిన్నది అనుకున్నాను కానీ అది చూస్తేనే అర్థమవుతుందండి బయట నుంచి పెద్దదే అని. ఇక్కడ ఏమొస్తుంది, సస్పెన్స్. ఓకే, బయటకు వచ్చాం. అక్కడ కొన్ని గోడలు కనిపిస్తున్నాయి, ఇక్కడ ఒక దారి కనిపిస్తుంది. అటు చూద్దాం. ఫస్ట్ మొత్తం ఏరియాలో ఎవ్వరు లేరు, నేనే ఉన్నా. మందే రాజ్యం ప్రస్తుతానికి అయితే. చూద్దాం అక్కడి నుంచి అయినా వ్యూ అయినా కనిపిస్తుందేమో. కొన్ని హోప్స్ పెట్టుకొని వెళ్దాం. అక్కడ ఏముంటే అది, ఆర్ మేబీ ఒక వెల్ కనిపించవచ్చు, ఏదైనా కనిపించవచ్చు. లెట్స్ సీ ఏం కనిపిస్తుందో చూడండి. యా, ఇంకో వెల్ కాదా. సో అది నేను చెప్పాను కదా, చాలా వెల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. సో పదండి ఇంకో దారికి వెళ్ళిపోదాం. లెట్స్ గో బ్యాక్ సేఫ్లీ. కొంచెం జాగ్రత్తగా దిగి వెళ్దాం. యా, సో యాజ్ ఐ ఆల్వేస్ సే, వేర్ షూస్, టేక్ వాటర్, ఆర్ if possible carry some food, because this area, this village, it has nothing nearby. I thought there will be some small shops where they can purchase something, some water or cool drink or something, but I didn't see anything. It's okay, it's not that difficult. Okay, సడన్గా గోప్రో ఆగిపోయింది. టూ హాట్ అంట. యా, హాట్గానే ఉంది. మరి పొద్దునైతే చల్లగా ఉంది. సో చూడండి మళ్ళీ రోడ్ బౌండరీస్, మళ్ళీ మనకి ఇంకో గేట్ కనిపిస్తుంది. సో వీ ఫౌండ్ అనదర్ గేట్. లెట్స్ గో త్రూ దిస్ గేట్. I am doubtful now if I can find the return way. Yeah, it's not confusing, but
I'm not good at remembering the directions, but hopefully I will return back without much trouble. No, nothing here. Some old, I think, some old doors. Yeah, so let's go through this gate. సో సర్కిల్ తిప్పి ఎక్కడికో వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు కానీ కరెక్ట్గా వెళ్తున్నామో లేదో నాకు డౌటే, కానీ ఉండొచ్చు కరెక్ట్గానే వెళ్తున్నాం అనుకోండి. ఎందుకంటే ఇంతకన్నా వేరే దారి లేదు యాక్చువల్గా. వెళ్ళేటప్పుడు ప్రాబ్లం ఉండదు, రిటర్న్లోనే ప్రాబ్లం ఉంటుంది. రిటర్న్లో మనకి ఏంటో 3-4 డైరెక్షన్లు కనిపిస్తాయి. వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది ఇది 4. సో మళ్ళీ ఆగిపోయింది గోప్రో. కష్టపెడుతున్నాను గోప్రోని. సో మీకు మరీ ఎక్కువ బోర్ కట్టకుండా మెయిన్ ఏమైనా ఉంటే ఆ ప్లేసెస్ చూపిస్తాను. ఎందుకంటే ఇవే వాల్స్ ఇవే ఎంతసేపు చూస్తారు, బోర్ కొడుతుంది కదా. సో మీరు నా వీడియోస్ చాలా చూసి ఉంటారు. నేను చాలా ఫోర్ట్స్ తిరిగాను, కానీ ఇంత కన్ఫ్యూజింగ్ ఫోర్ట్ ఎప్పుడు చూడాలి. ఎందుకంటే చాలా వరకు ఫోర్ట్లు అన్నింటిలో మనకు క్లియర్గా అన్నీ తెలిసిపోతుంటాయి, వెళ్ళే దారి రిటర్న్ దారి. కానీ నాకు ఇది డౌట్ఫుల్లే. ఏంటో ఇప్పుడు జంగల్కి వచ్చాను, ఈ జంగల్ నుంచి మరి అక్కడికి పోతామో తెలియదు. అడ్వెంచర్. ఒక చెట్టు తప్ప ఇంట్రెస్టింగ్గా ఏం కనిపించట్లేదు ఇక్కడ. ఇలానే వెళ్ళాలా, మరి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. వెళ్దామంటే ఇక్కడేమో మళ్ళీ వెనక్కి రావాలి కదా అనవసరంగా అని చూస్తున్నారు. కరెక్ట్ దారి కాబట్టి ఏం చేద్దాం, వెళ్దాం. ఇంకేం చేస్తాం. కష్టంగానే ఉంది ఇక్కడ. అన్నీ చూడండి ఎంత ముళ్ళ చెట్లు అన్నీ ఉన్నాయి. కష్టమే ఇలా వెళ్ళాం. ఏం చేద్దాం అంటారు, వెనకెళ్ళమంటారా లేకపోతే ఈ చెట్టు నమ్ముకొని ముందుకు వెళ్దామా? ఏమో మరి. రిస్క్ తీసుకోవచ్చు కానీ మరీ అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే చూపించగలను అవి మాత్రమే చూపిస్తాను. నేను ఇప్పుడు వెళ్ళి అన్ని రిస్కులు చేసి మీకు చూపించే ఓపిక నాకు లేదు. కానీ ఒకటి ఏంటంటే ఏమి నాకు ఇప్పటిదాకా టెంపుల్ కనిపించలేదు, మసీదు కనిపించలేదు, ఏం కనిపించలేదు. అదే ఒకటే కొంచెం బాధగా ఉంది. ఏం చేయాలి? సరే అటువైపు చూద్దాం ఏమైనా కనిపిస్తుందా. అలా ఒక దారి ఉంది కదా స్ట్రైట్గా, అది ట్రై చేద్దాం. ఉందా దారి లేదా? యా, ఇక్కడ ఏదో కనిపించింది. దీని నుంచి నడుచుకుంటూ వెళ్దాం, సేఫ్ ఇది. ఆ తుప్పల్లో గిప్పల్లో వెళ్ళకన్నా ఇది కరెక్ట్ అనుకుంటా. బట్ అదంతా ఫారెస్ట్ తప్ప ఏం లేదు నాకు తెలిసి. ఇది కరెక్ట్ దారి. సో ఇది వాక్ చేసుకుంటూ వెళ్దాం. మనకి గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో కొంతసేపు నడిచాక ఏవో పొలాలు లాంటివి కనిపించాయి. నడిచాక కొన్ని గుళ్ళు అయితే కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. సో ఇంకా ఈ గుళ్ళు చూసుకొని నాకు తెలిసి ఇంకంతే అనుకుంటా రిటర్న్. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ గుడి చూద్దాం. ఓపెన్ అయితే ఉంది, మెయిన్ గేట్ ఓపెన్ ఉంది కానీ టెంపుల్ క్లోజ్ ఉంది. ఎక్కువ ఇన్సైడ్ ఎవరు లేరు, ప్రశాంతంగా ఉంది. ఇది కూడా ఒక బాగా అనుకుంటా. ఈ గుడి చూస్తున్నారు కదా. నేను యాక్చువల్లీ అమ్మవారిని చూపిద్దాం అనుకున్నాను కానీ గేట్ క్లోజ్ ఉండడం వల్ల అంత క్లియర్గా కనిపించట్లేదు. ఓకే, నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాం. సో వచ్చినందుకు ఒక ఫలితం అయితే దక్కింది. గుడి అయితే కనిపించింది, కొన్ని గుళ్ళు కనిపించాయి. సో ఇంకా 2 గుళ్ళు కనిపిస్తున్నాయి. ఆ గుళ్ళు కూడా చూసుకొని ముందుకెళ్దాం. ఇది ఇంకో గుడి, చిన్న గుడి తెలిసి. ఇది శివాలయం, నంది కనిపిస్తుంది కాబట్టి శివాలయం. సో ఒక శివాలయం అంతా కనిపించింది ఫ్రాంక్గా. ఓకే, ఇందా మీరు చూసిన పెద్ద గుడి బహుశా ఎల్లమ్మ గుడి అయి ఉండొచ్చు. ఇందాక డైరెక్షన్స్ పెట్టారు కదా, అక్కడైతే నాకేం కనిపించలేదు. సో చాలా ఒక ఆల్మోస్ట్ 1 గంట పైన వాక్ చేసి వచ్చిన తర్వాత నాకు కనిపించింది ఎల్లమ్మ గుడి. నాకు తెలిసి అదే ఎల్లమ్మ గుడి, పక్కనే శివాలయం. ఇంకో గుడి ఇక్కడ నాకు తెలిసి వినాయకుడి గుడి. వినాయకుడి గుడి అయిపోయాక కొంచెం ముందుకు వెళ్దాం, ఏమైనా కనిపిస్తుందేమో. లేకపోతే దాని నుంచి రిటర్న్ అంటున్నాను కానీ ఏదో కనిపిస్తుందని ముందుకు వెళ్తూనే ఉన్నా. చూసారు కదా, ముందుకు రావడం వల్లే మనకి 3 గుళ్ళు కనిపించాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ, ముళ్ళు ఉండి ఉండొచ్చు. బేసిక్గా మెయింటెనెన్స్ లేదు, చాలా బాధాకరమైన విషయం. ఇంత పెద్ద ఫోర్ట్ మరి మెయింటైన్ చేయకపోతే ఎలాగా ఏమో. మరి ఎవరు అథారిటీలో ఉందో తెలియదు కానీ చాలా బ్యాడ్ కండిషన్ ఉంది. ఓకే, యా, visited 3 temples, so got some energy. Let's move on. I see something over there, so let's see what it is. Rajkumar, okay. Rajkumar Shivdan Singh anta, Hamsan Kaulas and Uma Kunwar Bhai. Okay, వీళ్ళు నాకు తెలిసి కౌలు సంబంధించిన వాళ్ళు, కానీ
పేర్లు కొంచెం తెలుగు పేర్లా కనిపించట్లా, మేబీ వాళ్ళు తర్వాత తీసుకున్నట్టున్నారు ఆతుర్యంలో. సో అలా వెళ్తుంటే ఈ రోడ్ అలా వస్తూనే ఉంది. ఇంకా నాకు తెలిసి అయిపోయింది ఫోర్ట్ రిలేటెడ్ కంటెంట్ ఆర్ ఫోర్ట్ బౌండరీస్ అయిపోయి. ఇంకా ఇదంతా మీరు చూసుకొచ్చేంత ఫారెస్టే. బేసిక్గా ఇదంతా నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియాకి వస్తుంది, ఆ రేంజ్ ఇది. ఇంకా నాకు తెలిసి ఇంకేముండదు ముందు. సో వెనక్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ గేట్ నుంచి వస్తుంటే మీకు ఒక వ్యూ కనిపిస్తుంది ఫ్లాగ్ దగ్గర, ఇండియన్ ఫ్లాగ్ దగ్గర. సో ఇదన్నమాట పైనుంచి వ్యూ. ఇక్కడ ఒక క్యానన్ ఉంది, ఏంటో క్యానన్ ఉత్తుని పడేశారు. సో ఇందాక ఎల్లమ్మ గుడి అనే డైరెక్షన్స్ చూసాం కదా, కానీ యాక్చువల్లీ దారిలో మీకు ఇంకో బోర్డు కనిపిస్తుంది. మీరు ఈ ఫోర్ట్కి ఇంకొంచెం 10 minutes దారిలో హైవే మీదే ఒక డైరెక్షన్ కనిపిస్తుంది. దాంట్లో స్ట్రైట్గా వస్తే ఒక ఎల్లమ్మ టెంపుల్ కనిపిస్తుంది. మరి ఈ ఎల్లమ్మ టెంపుల్ ఆ ఎల్లమ్మ టెంపుల్ ఒకటో కాదు నాకు తెలియదు, కానీ దీని పేరు కూడా కౌలాజ్ ఎల్లమ్మ టెంపుల్. సో చాలా యాన్షియంట్ టెంపులే. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటా. కొంచెం మీకు బోరింగ్ అనిపించవచ్చు అప్పుడప్పుడు, ఎందుకంటే అవే ఉన్నాయి కానీ మధ్యలో మనం ముందుకెళ్తే కదా మనకి తెలిసేది ఏమున్నాయి ముందు. సో అందుకే చూసాం కాబట్టి ఈ గుడిలో ఎన్ని కనిపించాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో ప్లీజ్ కీప్ వాచింగ్. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఆర్ yet to come. Keep supporting. Thank you. Bye.